ఇదైతే ముల్లంగి అయితే చాలా బాగా వస్తుంది. మనం ఎంత పెద్ద పాట్లో పెట్టినా అది కొంత పైకే వస్తుంది. ముల్లంగి అనేది ఒక 2 అంగుళాల లోపలికి ఉంటే 4 అంగుళాల పైకి వస్తుందండి. మనం గింజ పెట్టినా ఎక్కడ పెట్టినా అది గ్రోత్ అయ్యేపాటికి ముల్లంగి పైకే వస్తుంది. దాని పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చాలామంది అనుకుంటారు ముల్లంగి దుంప కదా, భూమి లోపల రావాలి మనం అని మట్టి పోస్తూ ఉంటారు. మీరు ఎంత మట్టి పోసినా ఆ ముల్లంగి మళ్ళీ మళ్ళీ పైకి వస్తూనే ఉంటుందండి. సో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను 2 ఇయర్స్ నుంచి పెంచుతున్నా కాబట్టి నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు. సో ఈ తర మన దగ్గర అయితే ఫైనల్గా వచ్చిన ముల్లంగి చాలా వచ్చినాయి మన దగ్గర. సో ఇక్కడ చివరి స్టేజ్లో ఉందండి ముల్లంగిని. మళ్ళీ ఇత్తనాలు పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ పెడితే మళ్ళీ వస్తాయి. మనకి 360 రోజుల్లో మనం ఎప్పుడైనా పెంచుకోవచ్చండి ముల్లంగి. ఒక వర్షాకాలమే కొంచెం సరిగా రాదు, కానీ మిగతా అన్ని కాలాల్లో బాగా వస్తాయి. వేసవికాలం కూడా రాదండి, వర్షాకాలం కూడా వస్తుంది. వేసవికాలంలో మాత్రం దుంప రాదు, ఫామ్ అవ్వదు. చెట్టు పెడితే చెట్టుగా ఉంటుంది కానీ దుంప రాదు. ఒక శీతాకాలం మాత్రం చాలా బాగా వస్తాయి చెట్లు. నేనైతే కనీసం